మంచిది. దేవుని పిల్లలారా, దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను ప్రేమించి తన శ్రేష్టమైనటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. గతించిన దినములన్నీ కూడా ప్రభువు తన రెక్కల నీడలో మనలను కాపాడి తన శ్రేష్టమైన కృప దేవుడు మనకు అనుగ్రహింపచేసి ఈ దినము ప్రభువుని స్తుతించి ఆరాధించుకొనుటకు దేవుడు చక్కటి సమయమును ప్రభు మనకు అనుగ్రహించున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యం మనం చదువుకుందాము. నిర్గమకాండము 27వ అధ్యాయము మొదటి 2 వచనములు చదువుకుందాం. మరియు 5 మూరల పొడుగును 5 మూరల వెడల్పును గల బలిపీఠమును తుమ్మ కర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దేవుని పిల్లలారా, ఈ సంవత్సరము మనము బలిపీఠమును గురించి నేర్చుకొనుచు ఉన్నాం. ప్రభువు ఇలా మాట్లాడుతూ ఉన్నారు, నీవు బలిపీఠమును కట్టవలెను అన్నారు. బలిపీఠం అనేది ప్రతి విశ్వాసికి చాలా అవసరం. విశ్వాస జీవితము బలిపీఠముతో ముడివేయబడి ఉన్నది. మనమందరమును బలిపీఠపు అనుభవంలోనికి రావాలి. బలిపీఠము మన జీవితాలకు చాలా అవసరము. దేవుని పిల్లలారా, ప్రభు చెప్పారు, బలిపీఠమును ఎలా కట్టుకోవాలో చెప్పారు. తుమ్మకర్రతో బలిపీఠమును కట్టాలి అన్నారు. తుమ్మకర్ర మానవ జీవితానికి సాదృశ్యము. తుమ్మకర్ర అనేది ముళ్ళుతో నింపబడినది. అది త్వరగా వంగదు, లొంగదు. అది సాగే గుణమును కలిగి ఉంటుంది. తుమ్మకర్ర విలువ లేనిది. మానవ జీవితం కూడా అంతే. అందుకనే మానవ జీవితాన్ని దేవుడు తుమ్మకర్రతో పోల్చాడు. మనిషి జీవితంలో ఎన్నో ముళ్ళు. అంత త్వరగా లొంగడు, అంత త్వరగా దేవుని యొద్దకు రాడు. కొంతమంది ఉంటారు, దేవుడు ఎన్నిసార్లు గద్దించినా దేవుని చెంతకు రారు. దేవుడు ఎన్ని మొట్టిగాలు వేస్తున్నా సరే దేవునికి లోబడరు. దేవుని పిల్లలారా, మానవ జీవితము ఏమాత్రము కూడా విలువ లేనటువంటి జీవితం. ఈరోజున ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, తుమ్మకర్రతో మనము బలిపీఠమును కట్టాలి. బలిపీఠమును కట్టిన తర్వాత ఆ బలిపీఠం మీద ఇత్తడి రేకును పొదిగించాలి అని చెప్పారు. ఇత్తడి రేకు దైవత్వానికి సాదృశ్యం, అంటే దేవునికి సాదృశ్యం. తుమ్మకర్ర మానవుడికి సాదృశ్యం. ఇత్తడి రేకు దేవునికి సాదృశ్యం. బలిపీఠము తుమ్మకర్రతో కట్టబడాలి, ఇత్తడి రేకుతో పొదిగించబడాలి. అప్పుడు ఆ బలిపీఠానికి విలువ ఏర్పడుతుంది, అందం ఏర్పడుతుంది, గౌరవము, ఘనత ఏర్పడుతుంది. చూసిన వారి కంటికి ఇత్తడి రేకు మాత్రమే కనబడుతుంది, దైవత్వం మాత్రమే కనబడాలి. దేవుని పిల్లల జీవితాలలో దైవత్వము మాత్రమే కనబడాలి. దేవుని పిల్లలారా, ప్రతి విశ్వాసి దేవుని స్వరూపములోనికి మార్చబడుటయే బలిపీఠము యొక్క రహస్యము. చెప్పండి గట్టిగా. నీవు నేను కూడా ఏమైపోవాలి? యేసుక్రీస్తు స్వరూపములోనికి మార్చబడాలి. నన్ను నిన్ను చూసిన వారి కంటికి మనము కనబడకూడదు. నేను కనబడితే ప్రయోజనము లేదు.
నీవు కనబడినను ప్రయోజనము లేదు. ఎవరు కనబడాలి? ప్రభువు కనబడాలి. ప్రభువు కనబడితేనే తుమ్మకర్ర వంటి మన జీవితాలకు విలువ ఏర్పడుతుంది. ప్రభువు గనక కనబడలేదనుకోండి, తుమ్మకర్ర వంటి మన జీవితాలకు ఇత్తడి రేకు గనక పొదగకపోతే ఆ తుమ్మకర్రతో కట్టిన బలిపీఠానికి విలువ ఉండదు. దేవుని పిల్లలారా, ఈరోజున దేవుని వాక్యం చెప్తుంది, తుమ్మకర్ర మానవ జీవితాన్ని సాదృశ్యమైతే ఆ ఇత్తడి రేకు దైవత్వానికి సాదృశ్యము. ప్రతి వ్యక్తి దేవుని స్వరూపములోనికి మార్చబడాలి. దేవుని పిల్లలారా, దేవుడు ఎలాంటి వాడు, దేవుని గొప్పతనం ఏమిటి? దేవుని వాక్యం మనకి ఇలా సెలవిస్తూ ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14, 15, 16 వచనాలు చదువుదాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక, ఈ మాట గమనించండి, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందును పరిశుద్ధులనై ఉండుడి. గట్టిగా దేవుని మహిమ చెప్పండి. ఎలా ఉండాలంటే మనము పరిశుద్ధులముగా ఉండాలి. ఎందుకో తెలుసా? మనలను పిలిచిన దేవుడు పరిశుద్ధుడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని నిన్ను పిలిచిన దేవుడు పరిశుద్ధుడు. ప్రభువులా చెప్పారు, నేను పరిశుద్ధుడునై ఉన్నాను. మనం ఆరాధించే దేవుడు ఎవరట? పరిశుద్ధుడు. పరలోకములో కోటాను కోట్ల దేవదూతలు యేసు ప్రభు వారిని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో ఆరాధిస్తున్నారట. ఒక్కొక్క దేవదూతకు 6 రెక్కలున్నాయట. 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో వారు ఎగురుతూ ఉన్నారు. అటువంటి పొజిషన్లో ఆ దేవదూతలు దేవుని స్తుతిస్తూ యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములో చేయుచు ఉన్నారు. దేవుడు ఎవరట? పరిశుద్ధుడు. ఆయన ఎంత పరిశుద్ధుడు అని అంటే అక్కడ రాయబడిన ఆ మాటలోనే మనకు అర్థమయ్యే ఒక అద్భుతమైన సత్యం ఏమిటి అని అంటే, వాస్తవానికి దేవదూతలు కూడా పరిశుద్ధమైన వారే. దేవదూతలు కూడా పరిశుద్ధమైన వారే. అవి కూడా పాపము అంటనివి. దేవదూతలు పరిశుద్ధమైనవి, పరిశుద్ధమైన జీవులు. దేవదూతలు కూడా పరిశుద్ధమైన జీవులే అయినప్పటికీ అటువంటి పరిశుద్ధమైన దేవదూతలు సహితము 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకుంటున్నారు. ఎందుకని అనంటే, ప్రభా నీవు మమ్మలను పరిశుద్ధులుగానే పుట్టించావు, అయినప్పటికీ నీ పరిశుద్ధత ముందు మేము ఇంకనూ తక్కువ వారమే అని దాని అర్థము. దేవుని పిల్లలారా, దేవదూతలు పరిశుద్ధులే, కానీ దేవుడు వాటికి మించిన పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడు. ఈరోజు నీవు నేను ఆరాధించే దేవుడు ఎవరటైనా పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. అందుకనే వాక్యం ఏం చెప్తున్నానంటే, తుమ్మకర్రతో చేయబడిన బలిపీఠానికి ఇత్తడి రేకును పొదిగించాలి. మానవ జీవితాన్ని పరిశుద్ధుడైన దేవుడు వరించాలి. అప్పుడు మానవ జీవితము పరిశుద్ధమవుతుంది. మన జీవితాలు పరిశుద్ధం అవ్వాలి. నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండుడి అని చెప్పారు ప్రభువారు. దేవుని పిల్లలముగా మనము కూడా పరిశుద్ధులము కావాలి. ఏమండి, తుమ్మకర్రతో చేయబడిన బలిపీఠం అలా ఉంచేస్తే సరిపోతుంది, కానీ దానికి మళ్ళా ఇత్తడి రేకును పొదగండి అన్నాడు దేవుడు.
ఎందుకు ఇత్తడి రేకును పొదగమన్నాడు అని అంటే, దేవుని పిల్లలారా, తుమ్మకర్రతో చేయబడిన ఆ బలిపీఠము అది పరిశుద్ధమైన బలిపీఠముగా కనబడాలి. అది పరిశుద్ధమైన వస్తువుగా కనబడాలి. చూస్తున్న వారి కంటికి ఇది ఇత్తడి రేకుతో చేయబడినదా అన్నట్లుగా అది కనబడాలి. కేవలము ఇత్తడి రేకు మాత్రమే కనబడాలి, దైవత్వం మాత్రమే కనబడాలి, దేవుని స్వరూపం మాత్రమే కనబడాలి తప్ప మానవ జీవితము, మానవత్వం అనేది అక్కడ కనబడకూడదు. దేవుని వాక్యం అది చెప్తుంది, నేను పరిశుద్ధుడను, పరిశుద్ధుడైన దేవుడు మనలను పిలిచాడు. అందువలన మనము కూడా పరిశుద్ధులముగా జీవించాలి, పరిశుద్ధులముగా మారిపోవాలి. ప్రభు అంటున్నారు, సమస్త ప్రవర్తన యందును మీరును పరిశుద్ధులుగా ఉండుడి అంటున్నాడు. మన ప్రవర్తనలో, మన మాటల్లో, మన క్రియలలో, మన చూపులో, మన నడవడికలో, మన జీవిత విధానములో మనం కూడా ఏమైపోవాలట? పరిశుద్ధులమైపోవాలి, పరిశుద్ధులమైపోవాలి. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని పిల్లలారా, దేవుని సన్నిధికట పరిశుద్ధతయే ఎన్నటెన్నటికి ఆధారము అని రాయబడి ఉంది. పరిశుద్ధతయే దేవుని సన్నిధికి ఆధారం. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధుడిగానే వచ్చాడు. మరియమ్మ దగ్గరికి దేవుని దూత పంపబడినప్పుడు దేవుని దూత చెప్పిన మాట ఏమిటంటే, మరియమ్మ గారితో, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అని పడతాడు అని చెప్పాడు. పుట్టబోవు శిశువు ఏ శిశువు అట? పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు. నన్ను నిన్ను రక్షించడానికి ఒక రక్షకుడిగా దేవుడి లోకానికి దిగి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధుడిగానే ఈ లోకంలోనికి వచ్చాడు. మనలాగా ఆ తల్లి తండ్రుల యొక్క ఆ పాపపు స్వభావమును ధరించుకుని ప్రభు ఈ లోకంలోనికి రాలేదు. పాపపు స్వభావము లేనివాడై పరిశుద్ధుడిగా దేవుడి లోకములోనికి వచ్చాడు. ఈ లోకంలో జీవించినంత కాలము దేవుడు పరిశుద్ధుడిగానే జీవించాడు. ఎంతోమంది లేచారు, దేవునికి వ్యతిరేకముగా నిలబడ్డారు, దేవుని మీద నేరాలు మోపడానికి ప్రయత్నం చేస్తారు, దేవుని యొక్క పరిశుద్ధతను అపవిత్రపరచుటకు ప్రయత్నం చేస్తారు. కానీ దేవుని పరిశుద్ధత ముందు మనుషుల యొక్క అపరిశుద్ధత నిలవబడలేకపోయింది. ఆమేన్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధత ముందు మనుషుల అబద్ధాలు నిలవబడలేకపోయాయి. దేవుని పరిశుద్ధత ముందు మనుషులు అబద్ధికులుగా మిగిలిపోయారు. ఆయనలో ఏ పాపము లేదో, ఆయన నోట ఏ కపటమునో కనబడలేదు. ఆయన మాటలో పరిశుద్ధత కనిపించింది, ఆయన చూపులో పరిశుద్ధత కనిపించింది, ఆయన స్పర్శలో పరిశుద్ధత కనిపించింది, ఆయన నడకలో పరిశుద్ధత కనిపించింది, యేసు ప్రభువులో అణువణువున పరిశుద్ధత కనిపించింది. అందుకే ప్రభు అంటున్నారు, నేను పరిశుద్ధుడను. సో మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా మారిపోవాలి. నీవు నేను కూడా పరిశుద్ధులముగా మారిపోవాలి. దేవుని పిల్లలారా, పరిశుద్ధమైన రక్తముతో మనం కడగబడ్డాం. అమూల్యమైన రక్తముతో, క్రీస్తు రక్తముతో మనము కడగబడ్డాం. ఎప్పుడైతే మనం కడగబడ్డామో అప్పుడే మనలో ఉన్న పాపమంతా తొలగించబడ్డది. మనలో ఉన్న అపవిత్రత, అవిధేయత, మనలో ఉన్నటువంటి కల్మషము అంతయు కడిగి వేయబడ్డది. యేసు ప్రభు తన రక్తముతో మనలను కడుగుట ద్వారా దేవుడు మనలను పరిశుద్ధులుగా చేశాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనకు పరిశుద్ధత ఇచ్చాడు. తన రక్తముతో కడిగి దేవుడు మనకు పరిశుద్ధత ఇచ్చాడు. దేవుని పిల్లలారా, దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడిగా లోకానికి వచ్చాడు, పరిశుద్ధుడిగా జీవించాడు, పరిశుద్ధుడిగా ఆయన ప్రాణం పెట్టాడు, మరణించాడు. ఆయన రక్తము ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఆయన పరిశుద్ధతతోనే తిరిగి లేచాడు. ఆయన పరిశుద్ధతతోనే తన లోకానికి వెళ్ళాడు. రెండవసారి ఆయన తిరిగి రాబోతున్నాడు. పరిశుద్ధుల కొరకు మాత్రమే రాబోతున్నాడు. ఎవరి కొరకు? ఎవరి కొరకు?
దేవుని బిడ్డలారా, రెండవసారి ప్రభు వచ్చేది దేవుని నమ్ముకున్న వారందరి కోసం కాదు. దేవుని నమ్ముకున్న వారందరి కోసం కాదు ప్రభు వచ్చేది. కేవలము పరిశుద్ధుల కొరకు మాత్రమే ప్రభు వస్తున్నారు. నీ జీవితము ఈ భూమి మీద పరిశుద్ధముగా ఉంటే ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో నీవు ఉంటావు. ఒకవేళ నీ జీవితంలో పరిశుద్ధత కనబడకపోతే ప్రభు వచ్చినప్పుడు విడవబడిన గుంపులో మిగిలిపోతావు. దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు పరిశుద్ధుల కొరకు రాబోచున్నాడు. అందుకని అన్నారు, నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండుడి. మనం పరిశుద్ధులం అయిపోవాలట. ఏమైపోవాలి? పరిశుద్ధులం అయిపోవాలి. దేవుని పిల్లలారా, నాలో నీలో కూడా పరిశుద్ధత కనబడాలి. యేసు ప్రభు కనబడాలి, ఆయన స్వరూపము కనబడాలి, ఆయన దైవత్వము కనబడాలి, యేసు ప్రభు యొక్క విధేయత కనబడాలి, యేసు ప్రభు యొక్క ప్రేమ కనబడాలి, యేసు ప్రభు యొక్క మంచితనం కనబడాలి, యేసు ప్రభు యొక్క కనికరము కనబడాలి, యేసు ప్రభు యొక్క తగ్గింపు జీవితం కనబడాలి, యేసు ప్రభు యొక్క గొప్పతనము మనలో కనబడాలి. చెప్పండి గట్టిగా. దేవుని పిల్లలారా, ప్రభు ఇలా రాయించారు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఈ మాట గమనించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా, చెప్పండి, మీలో ఎవడునో ప్రభువును చూడడు. ఏముండాలి మనలో? ప్రభువును చూడటానికి పరిశుద్ధత ఉండాలి. ప్రభువును చూచుటకు పరిశుద్ధత లేకపోతే ఎవరు కూడా ప్రభువుని చూడలేరట. ఏంటి కారణం? పరిశుద్ధత లేదు. అప్పుడు పరిశుద్ధత ఉంది, దేవుణ్ణి కనిపించాడు. అప్పుడు పరిశుద్ధత ఉంది, ప్రభు నమ్ముకున్న కొత్తలో దేవునితో మాట్లాడాడు. ప్రభు అంటున్నారు, పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువుని చూడట. మరి నీలో పరిశుద్ధత లేకపోతే నువ్వు ప్రభువుని ఎలా చూడగలవు? నీలో పరిశుద్ధత లేకపోతే ప్రభు స్వరము నువ్వు ఎలా వినగలవు? పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు. ప్రభువుని చూడలేం. ప్రభువుని చూడాలంటేనే పరిశుద్ధత మనకు కావాల్సి వస్తే, మరి ప్రభువుతో పాటు మనం ఉండవలసి వస్తే అప్పుడు ఏముండాలి? మన దగ్గర పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఉన్నవారే ప్రభువును చూస్తారు. పరిశుద్ధత ఉన్నవారే ప్రభువుతో ఉంటారు. పరిశుద్ధత లేకపోతే ప్రభువుని చూడలేం. పరిశుద్ధత లేకపోతే, చెప్పండి, ప్రభువుతో ఉండలేమో. దేవుని పిల్లలారా, ఈరోజు మనం చేసే భక్తి అంతా ప్రభువుతో ఉండుట కోసమే. ఏమండి? ప్రభువుతో మనము ఉండాలి అని అంటే మన జీవితంలో మనం కలిగి ఉండవలసిన అర్హత పరిశుద్ధత. ప్రభు చెప్పారు, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. తుమ్మకర్రతో చేయబడిన బలిపీఠానికి ఇత్తడి రేకు పొదిగించాలి. ఇత్తడి రేకు పొదిగితేనే తుమ్మకర్రతో చేయబడిన బలిపీఠానికి విలువ. నీవు పరిశుద్ధపరచబడితేనే, పరిశుద్ధతను సంపాదించుకోగలిగితేనే, పరిశుద్ధత కలిగి నీవు జీవించగలిగితేనే నీ విశ్వాస జీవితానికి విలువ. పరిశుద్ధత లేకపోతే నీ జీవితానికి విలువ ఉండదు. దేవుని పిల్లలారా, ప్రభు చెప్తున్నారు, అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. దేవుని పిల్లలు ఏం కలిగి ఉండాలట? సమాధానం కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. నీ చుట్టూ ఉండే మనుషులు ఎలాంటి వారైనా సరే కానివ్వండి, నీవు మాత్రము సమాధానం కలిగి జీవించాలి. నీవు మాత్రము పరిశుద్ధత కలిగి జీవించాలి. నీలో పరిశుద్ధత కనబడాలి, సమాధానం కనబడాలి, నీలో ఒక ప్రత్యేకత కనబడాలి. ఎందుకో తెలుసా? నీవు పరిశుద్ధుడైన రక్తములో కడుగబడిన వ్యక్తివి కనుక నీలో ఆ పరిశుద్ధత అనే ఆ ప్రత్యేకత నీలో కనబడాలి. నువ్వు ఎంత మందిలో ఉండు, ఎలాంటి ప్లేస్లో ఉండు,
నీ చుట్టూ ఉండే మనుషులు మనస్తత్వాలు ఎలాంటివైనా సరే కానివ్వండి, నీవు మాత్రము దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధత, సమాధానం అనే ఆ ప్రత్యేకతను నువ్వు కలిగి ఉండాలి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం చదువుతాం. 22వ వచనం, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీరు పరిశుద్ధపరచబడ్డారు గనక వాక్యం ఏమంటుందంటే పరిశుద్ధత కలిగి ఉండుటయే మీకు ఫలము. ఆ ఫలము పేరేంటి? నిత్య జీవము. చెప్పండి గట్టిగా. నిత్య జీవం అంటే పరలోకము, ప్రభు ఉండే స్థలము. పరిశుద్ధత కలిగి ఉండుటయే పరలోకమునకు అర్హత. ఇందా చదువుకున్నాం, పరిశుద్ధత కలిగి ఉండుటయే ప్రభుని చూచుటకు అర్హత. నువ్వు ఆయన స్వరం వినాలంటే నీలో పరిశుద్ధత ఉండాలి. నువ్వు ఆయన చూడాలంటే నీలో పరిశుద్ధత ఉండాలి. దేవుడు పరిశుద్ధులకు మాత్రమే ప్రత్యక్షమవుతాడు. అపరిశుద్ధులకు, పాపముతో నింపబడిన వారికి, పాపములు కడగబడని వారికి దేవుడు ప్రత్యక్షమొక్కాడు. దేవుని పిల్లలారా, నేను పాపముతో స్నేహం చేస్తాను, ప్రభా మీరు నాతో స్నేహం చేయండి అని అంటే అది ఎన్నటికీ కుదరదు. ఎన్నటికీ కుదరదు. నువ్వు దేవునితో స్నేహం చేయాలని అంటే నువ్వు పాపమును విడిచి రావాలి. దేవుని యొక్క పరిశుద్ధతలోనికి నువ్వు రావాలి. పరిశుద్ధతలోనికి నువ్వు వచ్చినప్పుడే నువ్వు దేవుని చూడగలుగుతావు, దేవుని స్వరమును వినగలుగుతావు, దేవునితో సహవాసం చేయగలుగుతావు. అంత మాత్రమే కాదు, ఆ పరిశుద్ధత యొక్క ఆశీర్వాదం ఏమిటనంటే దేవునితో ఉండే ధన్యతను నీవు పొందుకుంటావు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 27వ వచనం చదువుతాం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు, గాని నిషిద్ధమైన దానిని, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. దేనిలోనికి? నిత్య జీవములోనికి. ఎందులోనికట? పరలోకంలోనికి. ఎవడు ప్రవేశిస్తాడు? పరిశుద్ధుడు మాత్రమే ప్రవేశిస్తాడు. అక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు దేవుడు. ఎవడు ప్రవేశించడం లిస్ట్ ఇచ్చాడు. ఏమన్నాడు అక్కడైనా? నిషిద్ధమైన దానిని, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడు అందులోని ప్రవేశింపడు. ఏమండి? దేవుడు వేటినైతే నిషేధించాడో వాటిని మనము కూడా నిషేధించువారముగా ఉండాలి. దేవుడు వేటినైతే అసహించుకున్నాడో వాటిని మనము కూడా అసహించుకునే వారముగా ఉండాలి. దేవుని వాక్యంలో మాట చదువుతాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. దేవుని పిల్లలారా, ప్రకటన గ్రంథంలో మనం చదివాము, నిషిద్ధమైన వాటిని జరిగించేవాడు. అంటే దేవుడు నిషేధించిన వాటిని ఎవరైనా కలిగి ఉంటే, దేవుడు అసహించుకున్న వాటిని ఎవరైనా కలిగి ఉంటే, దేవుడు అబద్ధమైన వాటిని జరిగించేవారు ఎవరైనా కలిగి ఉంటే వారికి నిత్యత్వంలో చోటు ఉండదట. వాక్యం చెప్తుంది, దేవునికి అసహ్యమైనవి 7 ఉన్నాయి. దేవుడికి ఇష్టము లేనివి 7 ఉన్నాయట. దేవుడు అసహించుకున్నాడు వాటిని. ఏంటో 7? మొట్టమొదటిది అహంకార దృష్టి. అహంకారం అంటే గర్వం. కొంతమంది గర్వంతో చూస్తారు, గర్వంతో విర్రబిగుతారు. దేవుని పిల్లలారా, బైబిల్ చెప్తుంది గర్విష్ఠులు యెహోవాకు హేయులు అని చెప్తుంది. గర్విష్ఠులట దేవునికి అసహ్యులు. ఏ రూపములో కూడా గర్వము మనలో ఉండటానికి వీలు లేదు. దేవుడు గర్వమును అసహించుకున్నాడు.
బైబిల్ చెప్తుంది, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు అంటుంది. గర్విష్ఠులకు దేవుని సన్నిధిలో చోటు లేదు. అందుకే మన జీవితంలో గర్వము అనే దానికి అవకాశం ఇవ్వకూడదు. రెండవది, కళ్ళల్లాడు నాలుకయు అన్నాడు. దేవుని పిల్లలారా జ్ఞాపకం చేసుకుందాం. కళ్ళల్లాడు నాలుక దేవునికి అసహ్యము. మన నాలుక ఎలా ఉండాలి అని అంటే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలట. దేవుని పిల్లలారా జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాలు గుర్తుపెట్టుకుందాం. అవునంటావా? అవునను. కాదంటావా? చెప్పండి, కాదను. కాదను అంతే. మాట మార్చుకో. మాట మార్చేవో నువ్వు దేవునికి అసహ్యమైన వ్యక్తివిగా చెప్పండి మారిపోతావు. దేవునికి అసహ్యమైన వ్యక్తిగా మారిపోతావు. అవునన్నానంటే అవునంతే. మన జీవితం అలాగే ఉండాలి, అలాగే ఉండాలి. నష్టమైన మాట తప్పకూడదట. దేవుని పిల్లలు ఎలా ఉండాలట? నష్టమైన మాట తప్పకూడదట. దేవుని పిల్లలారా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కళ్ళల్లాడు నాలుక దేవునికి అసహ్యమైనది. మూడో మాట చెప్పాడు అక్కడ, నిరపరాధులను చంపు చేతులు అన్నాడు. ఏమండి, దేవుని బిడ్డలు నిరపరాధి అని అంటే తప్పు చేయని వాడు. తప్పు చేయని వాని మీద రకరకాల నిందలు మోపేస్తూ ఉంటారు కొంతమందికి. కానీ కొంతమంది ఉంటారు ప్రాణమైన విడిచిపెడతారు కానీ మాట పడుటకు ఇష్టపడరు. దేవుని పిల్లలారా జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ నువ్వు ఓరకని నిందలు వేసే వ్యక్తివైతే అప్పుడు నీ జీవితం ఎలాంటిదో తెలుసా? దేవునికి అసహ్యమైన జీవితము. ఎవరిని నిందించకూడదు. ఎవరిని చెప్పండి నిందించకూడదు. నిజంగా తప్పున్నా సరే నిందించడానికి మనకు అర్హత లేదు. ఎందుకని? ప్రభు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ప్రభు దగ్గరికి ఓ స్త్రీని తీసుకొచ్చారు. చాలామంది రెండు చేతుల్లో రాళ్ళు పట్టుకుని వచ్చారు. ప్రభు పాపం చేస్తుంటే దొరికేసింది. మా ధర్మశాస్త్రం చెప్పింది పాపం చేస్తుండగా దొరికితే రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేమని. అందుకనే రాళ్ళు పట్టుకొచ్చాం. ఇప్పుడు నువ్వేం చెప్తావు చెప్పు, కొట్టమంటావా వద్దంటావా? నీ మాట కోసమే కనిపెడుతున్నామంటే ప్రభు అన్నారు, మీలో పాపము చేయని వాడు మొదట రాయి వేయండి ఆమె మీద అన్నాడు. ఒక్క రాయి కూడా ఆమె మీద పడలేదట. దేవుని మహిమ చెప్పండి. ఒక్క రాయి కూడా ఆమె మీద పడలేదట. అంటే దాని అర్థం ఏంటి? రాళ్ళు ఎత్తిన వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? పాపం చేస్తున్న వాళ్ళే. మనిషి స్వభావం అలాంటిదే. మనమే పాపం చేస్తున్నాం, మనమే రాళ్ళు ఎత్తేస్తున్నాం, మనమే పాపం చేస్తున్నాం, మనమే నిందలు మోపేస్తూ ఉన్నాం. ఎంత అన్యాయం అండి. దేవుని పిల్లలారా ఈరోజు జ్ఞాపకం చేసుకుని, దేవుని పిల్లలు పరిశుద్ధులుగా మారిపోవాలి. ఎలా మారిపోవాలి? యెహోవాకు అసహ్యమైనవి 7 ఉన్నాయి. మొదటిది ఏంటట? అహంకార దృష్టి. 2 కళ్ళల్లాడు నాలుక. 3 నిరపరాధులను చంపు చేతు. 4 దురాలోచనలు యోచించు హృదయం. హృదయం నిండా ఏ ఆలోచనట? చెడు ఆలోచనలు. మంచి ఆలోచనలు లేవు, అన్ని చెడు ఆలోచనలే హృదయం నిండా. 5వది కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. దేని కొరకట? కీడు చేయడానికి. ప్రభు అన్నారు మేలు చేయము అన్నారు. దేవుని పిల్లలు మేలు చేయాలి. శత్రువుకైనా సరే మేలు చేయాలట. ప్రభు అన్నారు నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము అన్నాడు. దప్పిక కొని ఉంటే దాహం ఇమ్ము అన్నాడు, మంచినీళ్ళు ఇమ్మన్నాడు. ఆకలి కొని ఉంటే ఏం చేయాలి? భోజనం పెట్టాలట. మనం ఏం చేస్తాం? ఏమండి, భోజనం పెట్టడం కాదు కదా, కనీసం ముఖం చూడడానికి కూడా ఇష్టపడం. ప్రభు చెప్తున్నారు నువ్వు మేలు చెయ్యి. మన దేవుడు మేలు చేసిన దేవుడు, అందరికీ మేలు చేస్తాడు. ఆయన ఎవరిని విడిచిపెట్టలేదు కదా. ప్రతి వ్యక్తికి యేసు ప్రభు మేలు చేస్తాడు. దేవుని పిల్లలంగా మనము కూడా మన చుట్టూ ఉన్న జనాంగానికి మనము చేయగలిగినంత మేలు మనము చేయుచునే ఉండాలి. అంతే తప్ప కీడు చేసే వారముగా మనము ఉండకూడదు. 6వది లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. 7వది అన్నదమ్ములలో జగడములు పుట్టించేవాడు. ఇవన్నీ కూడా దేవునికి
అసహ్యమైనవి. ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నాము, అసహ్యమైన వాటిని జరిగించువాడెవడు కూడా పరలోకములో ఉండలేడు. దేవుని పిల్లలారా, అందుకే దీని ప్రభు చెప్తున్నారు, నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. ఏమైపోవాలి? మనము పరిశుద్ధులముగా మారిపోవాలి. తుమ్మకర్ర వంటి మన జీవితాలు పరిశుద్ధతతో నింపబడాలి. పరిశుద్ధతతో మన జీవితాలు నింపబడితేనే మన జీవితాలకు విలువ ఏర్పడుతుంది, గౌరవము ఘనతయు ఏర్పడుతూ ఉంది. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 14వ వచనం, ఈ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకు నీ పాలెములో సంచరించును గనుక ఆయన నీలో అసహ్యమైనది ఏదైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. చెప్పండి గట్టిగా. మన పాలెం ఎలా ఉండాలి? పాలెము అంటే మన జీవితం. పాలెము అంటే మన నివాసం ఉండే ఇల్లు. పాలెము అంటే మన గృహం, మన వాకిలి. ఏమండి? పాలెము అని అంటే మనం ఆరాధించే దేవుని మందిరం. ఇవంతా కూడా మన పాలెమే. మనం సంచరించే ప్లేస్ అంతా మన పాలెమే. ప్రభు చెప్తున్నారు, నీ పాలెము పరిశుద్ధముగా ఉండాలి. ఎందుకు? నీ దేవుడైన యెహోవా నీ పాలెములో సంచరించును. ఆయన నీలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు గనుక నీ జీవితం, నీ శరీరము పరిశుద్ధముగా ఉండాలి. నీ శరీరం పరిశుద్ధంగా ఉంటే ప్రభు నీలో ఉంటాడు. నీ ఇల్లు పరిశుద్ధంగా ఉంటే ప్రభు నీ ఇంట్లో ఉంటాడు, నీతో పాటు నీ ఇంటికి వస్తాడు. ఆ కొంపను భరిస్తూ ప్రభుని ఎలా ఆరాధించగలను అని ఆలోచించి నీ స్థలం కూడా మానేస్తాను. దేవుని పిల్లలను జ్ఞాపకం చేసుకుందాం. చిన్న కొంపునే మనం భరించలేకపోతే మరి మన జీవితమే కొంపు అయిపోతే, మన ఇల్లే కొంపు అయిపోతే, మన సహవాసమే కొంపు అయిపోతే, మన నడిచే నడవడిక మన దారి కొంపు అయిపోతే, ఆ కంపుతో నింపబడిన ప్లేసులో ప్రభు నీతో పాటు ఎలా నడవగలడు? ఎలా నడవగలడు? అందుకే ప్రభు అన్నారు, నీ దేవుడిని యెహోవా నీ పాలెములో సంచరించును కనుక నీ పాలెం ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. మీ దేహము దేవునికి ఆలయము, మీ దేహం పరిశుద్ధముగా ఉండాలి అన్నాడు. నీ శరీరం పరిశుద్ధంగా ఉంటే నీ లోపల ప్రభు ఉంటారు. నీ ఇల్లు పరిశుద్ధంగా ఉంటే నీ ఇంట్లో ప్రభు ఉంటారు. గుర్తుపెట్టుకో, నీ ఇంట్లో విగ్రహారాధన సంబంధమైనది ఏదైనా జరుగుతుందనుకో, నీ ఇంట్లో ప్రభు ఉండడు. నీ ఇంట్లో ప్రభు ఉండడు. మన ఇంట్లో విగ్రహారాధన సంబంధమైనది జరుగుతూ ఉంటే, దేవుని పిల్లలారా, ప్రభు మన ఇంట్లో ఉండాలంటే మన ఇల్లు పరిశుద్ధంగా ఉండాలి. ప్రభు ఉండుటకు మన ఇంటిని మనము పరిశుద్ధపరుచుకోవాలి. మన ఇంట్లో ఉన్న అపవిత్రతనంతా మనం తొలగించుకోవాలి. మన మీద ఆధారపడి ఉంది. మన ప్రార్థన మీద, మన భక్తి మీద, మన ఆత్మీయత మీదనే అది ఆధారపడి ఉంది. ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తే అసాధ్యాలు కూడా మన జీవితాల్లో సాధ్యమైపోతాయి. నీ ఇంట్లో ఉండే ఆ విగ్రహారాధన కంపు పోవటం ఎంతసేపు అండి? దేవుని పిల్లలారా, నీ ఇంట్లో ఉన్న కొంపు అంతా పోవటం అది పెద్ద కష్టమేమీ కాదు. కానీ మనకేంటంటే ఆ కొంపును భరిస్తూ బ్రతికేయడం మనకు అలవాటు అయిపోయింది. అందువలన ఆ కొంపు మనకు పెద్దగా కొంపు అనిపించడం లేదు. దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం, మన పాలెము పరిశుద్ధముగా ఉండాలి. నువ్వు పరిశుద్ధంగా ఉంటే ప్రభు నీతో ఉంటాడు. నీ ఇల్లు పరిశుద్ధంగా ఉంటేనే ప్రభు నీ ఇంటిలో ఉంటాడు, నీతో పాటు సహవాసం చేస్తాడు. దేవుని వాక్యం చెప్తున్న మాట అదే. నీ దేవుడిని యెహోవా నీ పాలెములో సంచరించును. మన గృహాలు ప్రభువు సంచరించు గృహములుగా మారిపోవునుగాక. మన గృహములన్నీ పరిశుద్ధతతో నింపబడునుగాక. మన గృహాలను మనం పరిశుద్ధపరుచుకుందుముగాక. దేవుని పిల్లలారా, మన గృహాలు పరిశుద్ధమైపోవాలి. ప్రభు మనతో ఉండాలి. ప్రభు మనతో ఉంటే అది మనకి ఆశీర్వాదం. ప్రభు మనతో ఉంటే మనకు దీవెన, నెమ్మది, సమాధానం, సంతోషం, సమృద్ధి, ఆనందం, మనశ్శాంతిని మనం అనుభవించగలం. మీకు మాట చెప్పనా, ప్రభువు కనుక మన గృహాల్లో లేడనుకోండి, అప్పుడు మన గృహాల్లో దెయ్యాలు వచ్చి కాపురం ఉంటాయి. ఎవరు వచ్చి? ప్రభువు లేని చోట దెయ్యాలు వచ్చి కాపురం ఉంటాయి. దెయ్యాలంటే ఏంటి? ఏమిటి దెయ్యాలంటే? అశాంతి.
నెమ్మది లేకపోవడం, సంతోషం లేకపోవడం, సమృద్ధి లేకపోవడం, మనశ్శాంతి లేకపోవడం. రోజంతా కష్టపడుతున్నాం, 500, 600, 800, 1000 రూపాయలు సంపాదిస్తున్నాం, తెల్లారిసరికి రూపాయి మన ఇంట్లో కనబడకపోవటం. అది దెయ్యం అంటే. దెయ్యం అంటే ఏదో గాలి ధూళి వచ్చి నీ ఇంట్లో ఉండడం అది కాదు దాని అర్థం. దేవుని బిడ్డలారా, నీ ఇంట్లో మనశ్శాంతి లేకపోవడమే, నీ ఇంట్లో రక్షణ లేకపోవడమే, ఏమండి నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రభువుని ఆరాధించలేకపోవడమే. ఇంకో మాట చెప్పనా, నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన లేకపోవడమే నీ ఇంట్లో దెయ్యం కాపురం ఉంది అంటానికి నిదర్శనం. దెయ్యం కాపురం ఉన్న చోట కుటుంబ ప్రార్థన జరగనివ్వదు, ఆటంకపరిచేస్తూ ఉంటుంది. ఏదో ఒక వంక కుటుంబ ప్రార్థన జరగనివ్వదు. మన ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగటం లేదు, జరిగించుకోలేకపోతున్నాము అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మన ఇంట్లో కుటుంబ ప్రార్థన ఆటంకపరిచే దెయ్యం మన ఇంట్లో తిరుగుతుందన్నమాట. దేవుని పిల్లలారా, ఈరోజు మన ఇంట్లో ఉన్న ప్రతి దెయ్యమును మనం బయటికి పారద్రోలుదుముగాక. దెయ్యాలు బయటకు పోవాలి అని అంటే నీ జీవితంలో పరిశుద్ధత ఉండాలి, నీ ఇంట్లో పరిశుద్ధత ఉండాలి. అప్పుడే దేవుడు నీతో ఉంటాడు. దేవుడు నీతో ఉంటే ఆటోమేటిక్గా బైబిల్ చెప్తుంది, దుష్టుడు తరమకుండానే పారిపోతాడట. నువ్వు తరమవసరం లేదు. యేసు ప్రభువు నీ ఇంట్లో తెచ్చుకున్నావు అనుకో, దెయ్యం ఆటోమేటిక్గా అదే పారిపోతాడట. యేసు ప్రభువు నీ ఇంట్లోకి తెచ్చుకో. ఆయన ఎప్పుడొస్తా నీ ఇంట్లోకి? నీ ఇంట్లో పరిశుద్ధత ఉండాలి. నీ ఇంట్లో దేవుని బిడ్డలారా, నీ ఇంటికి పరిశుద్ధతయే ఎన్నటెన్నటికి ఆధారము కావాలి. అది మన గృహాలు గొప్ప ఆశీర్వాదం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతయు సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. దేవుని మహిమ చెప్పండి. దేనికట? శరీరమునకును ఆత్మకును సమస్త కల్మషమునకు ఏం చేయాలి? మనం పవిత్రులుగా చేసేసుకోవాలి. దేవుని పిల్లలారా, మనలను మనమే పవిత్రులుగా చేసుకోవాలి. ఈరోజున వాక్యం చెప్తుంది, దేవుని బిడ్డలారా, మనలను మనమే శుభ్రం చేసుకోవాలి. మన శరీరం పరిశుభ్రం అవ్వాలి. శరీరం అంతా శుభ్రం చేసుకుని వీపుని రుద్దుకోవడం మానేసాం అనుకో, వీపు మీద మట్టి పేరుకుపోద్ది. ఆ చిన్నది చాలు దేవుణ్ణి నీ ఇంటిలోనికి రానివ్వకుండా ఆటంకపరచడానికి. ప్రభు చెప్తున్నారు, సమస్త కల్మషమును మనం ఏం చేయాలి? పరిశుద్ధపరుచుకోవాలి. ఏం చేయాలట? పరిశుద్ధపరుచుకోవాలి. బైబిల్లో ఒక స్త్రీ గురించి రాయబడ్డది. ఆమె చేతిలో 10 నాణ్యాలు ఉన్నాయట. చేత్తో పట్టుకుంది, ఒక నాణ్యం కింద పడిపోయిందట. ఇంకేమున్నాయి ఆమె దగ్గర? 9 ఉన్నాయంటే గొప్ప విషయమే కదా. ఏమండి, 9 ఉన్నాయి, ఒకటి పోతే పోనీలే అని అనుకుని ఊరుకోవచ్చు, కానీ ఊరుకోలేదట. ఏం చేసింది ఆమె? దీపం వెలిగించింది, చీపురు తీసుకొచ్చింది, ఆ పడిపోయిన నాణ్యం దొరికే వరకు వెతకడం మొదలుపెట్టింది. పోతే పోనీలే అని ఊరుకోలేదు. ఆ 10వ నాణ్యం కూడా నాకు కావాలి, దాన్ని కూడా నేను సంపాదించుకోవాలని అది దొరికే వరకు వెతకడం మొదలెట్టింది. ఇల్లంతా ఓడవటం మొదలుపెట్టింది. ఆ నాణ్యం దొరికినప్పుడు ఆమెకు కలిగిన సంతోషం ఎంత అనంటే, తన దగ్గర ఉన్న 9 నాణ్యములకు మించిన సంతోషము ఆ ఒక్క నాణ్యము ద్వారా ఆమె పొందుకుంది. దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం, సమస్త కల్మషమును మనం ఏం చేయాలట? పారద్రోలుకోవాలి. పరిశుద్ధతను మనము సంపాదించుకోవాలి. అది మనకు ఆశ. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటిది మరి ఏదైనను లేక ఎలా ఉండాలంటే సంఘము పరిశుద్ధమైన సంఘముగాను నిర్దోషమైన సంఘముగాను మహిమ కలిగిన సంఘముగా ఆయన తన ఎదుట సంఘమును నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచుటకై తన్ను తాను అప్పగించుకొనెను. గట్టిగా దేవుని మహిమ చెప్పండి. ఏం చేశారు? ప్రభు సంఘము కొరకు తన్ను తాను సమర్పించుకున్నారట.
నా కొరకు నీ కొరకు యేసు ప్రభు, పరిశుద్ధుడైన యేసు ప్రభు తనను తాను అప్పగించుకున్నాడు. ఎందుకో తెలుసా? నన్ను నిన్ను కూడా తన పరిశుద్ధతలోనికి మార్చడానికే. మనము కూడా పరిశుద్ధులం అయిపోవాలి. సంఘం ఏమైపోవాలి? పరిశుద్ధులైపోవాలి. ఒక రోజున ప్రభు ముందు మనం నిలవబడతాం. ఆ రోజు మనం ఎలా ఉండాలి అని అంటే, పరిశుద్ధమైన సంఘముగా, నిర్దోషమైన సంఘముగా, మహిమ కలిగిన సంఘముగా మనము ప్రభు ఎదుట నిలవబడాలి. మళ్ళా చెప్తున్నాను, పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువుని చూడలేడు. పరిశుద్ధత లేకుండా ఎవడు పరలోకమును పొందలేడు. పరిశుద్ధత లేకపోతే ప్రభు ముందు నీవు నిలవబడలేవు. పరిశుద్ధత లేకపోతే ప్రభు ముందు నిలవబడలేం. దేవుని బిడ్డలారా, కాల్చబడిపోతాం, బూడిదైపోతాం. ఆరని అగ్నిలో, ఆ నరకములో మనం పడవేయబడతాం. ఈరోజున వాక్యం చెప్తుంది, నా కొరకు నీ కొరకు యేసు ప్రభు తన్ను తాను అప్పగించుకున్నాడు. మనలను పరిశుద్ధతలోనికి తీసుకుని వచ్చడం కోసమే యేసు ప్రభు తన్ను తాను అప్పగించుకున్నాడు. సంఘమంతటికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఉపయోగించుకుంటే నీవు దీవించబడతావు. నీ జీవితం పరిశుద్ధం అవుతుంది. దేవుని ఆశీర్వాదములతో నీవు నింపబడతావు. యేసు ప్రభుట మనందరి కొరకు మరణించాడు. దేవుని పిల్లలారా, మనలను తన పరిశుద్ధతలోనికి మార్చుట కోసమే. మనం పరిశుద్ధులం కాకపోతే మన కొరకు ప్రభు పడిన ప్రయాస వ్యర్థమైపోతుంది. అది ఎంత మాత్రం కూడా మనకు క్షేమము కానే కాదు. దేవుని పిల్లలారా, మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన సంఘముగా నిలవబడాలి. ఏ ప్లేసులో మనం నిలవబడినా, దేవుని పిల్లలారా, నువ్వు ఒక పరిశుద్ధమైన వ్యక్తివిగా నీవు నిలవబడాలి. అది దేవునికి మహిమ. చివరిగా ఇంకొక మాట చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. వారు తమ కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనం శిక్షించిరి గాని, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. గట్టిగా దేవుని మేము చెప్దామా? ఏమన్నారు ప్రభు? మన మేలు కొరకే ప్రభువట మనల్ని అప్పుడప్పుడు శిక్షిస్తున్నారట. అప్పుడప్పుడు చిన్న చిన్న మొట్టికాయలు వేస్తున్నాడట. ఎందుకోసం? మన మేలు కోసం. ఏంటా మేలు? మనము పరిశుద్ధతలోనికి మార్చబడుటయే ఆ మేలు. ఇందులో మారిపోవాలి, పరిశుద్ధతలో మారిపోవాలి. ఒకవేళ నీ జీవితంలో పరిశుద్ధత కనబడనప్పుడల్లా, దేవుని కంటికి పరిశుద్ధత కనబడనప్పుడల్లా దేవుడు ఏం చేస్తున్నాడు? చిన్న చిన్న మొటికాయలు వేస్తుంటాడట. చిన్న చిన్న మొటికాయలు. ఆ మొటికాయలు ఎందుకు? నిన్ను పరిశుద్ధపరచుట కోసమే. నీ మేలు కోరి దేవుడు అప్పుడప్పుడు నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. కనుక దేవుని గద్దింపుకు లోబడాలి. దేవుని గద్దింపుకు లోబడాలి. వెంటనే మనలను మనమే సరి చేసుకోవాలి. అది మనకు ఆశీర్వాదం. దేవుని పిల్లలారా, ప్రభు చెప్పారు, మిమ్మల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఎక్కడ పరిశుద్ధులుగా ఉండాలి? సమస్త ప్రవర్తన యందు, మాటలో కానీ, చూపులో కానీ, క్రియల్లో కానీ, నడవడికలో కానీ, జీవితంలో కానీ, ప్రతి విషయంలో మనము పరిశుద్ధులముగా ఉండాలి. పరిశుద్ధులంగా కనబడాలి. పరిశుద్ధులంగా మారిపోవాలి. పరిశుద్ధతకు క్యారప్ అడ్రస్గా మన జీవితాలు ఉండును గాక. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. ఒక నిమిషం. దేవుని పిల్లలారా, పరిశుద్ధతయే మనకు ఆధారము కావాలి. పరిశుద్ధతయే మనకు ఆధారం కావాలి. ప్రభుని అడగండి, నోరు తెచ్చి ప్రభుని అడగండి. ప్రభువా, నన్ను మీ పరిశుద్ధతతో నింపండి. నన్ను మీ పరిశుద్ధతతో దీవించండి. నన్ను మీ పరిశుద్ధతతో ఆశీర్వదించండి. ఈ రోజు నుండి, ఈ క్షణము నుండి నేను పరిశుద్ధముగా బ్రతుకుటకు ఇష్టపడుచున్నాను. పరిశుద్ధత కలిగి జీవించుటకు నేను ఇష్టపడుతున్నాను. ప్రభువా, నన్ను బలపరచండి అని దేవుని అడుగుదాం. ప్రతి ఒక్కరూ కూడా నోరు తెరిచి, ప్రభుని అడుగుదాం. ప్రభువా, ఈ క్షణము నుండి నేను పరిశుద్ధముగా జీవించాలనుకుంటున్నానయ్యా. నన్ను మీ పరిశుద్ధతతో నింపండి ప్రభువా. నన్ను మీ పరిశుద్ధతతో నింపండి ప్రభువా. మీ పరిశుద్ధత నాకు కావాలి.
నన్ను నేను సరిచేసుకుంటున్నాను ప్రభా. పరిశుద్ధతకు వ్యతిరేకమైన ప్రతీదిని నా నుంచి, నా జీవితంలో నుంచి, నా ఇంటిలో నుంచి నేను దూరం చేసుకుంటున్నాను ప్రభా. ఇప్పుడే నేను మీ పరిశుద్ధతలోనికి మారిపోతున్నాను. చెప్తాను దేవునితో, ప్రభా ఈ క్షణము నుంచి నా మాటలో పరిశుద్ధత కనబడినట్లు, నా చూపులో పరిశుద్ధత కనబడినట్లు, నా నడవడికలో పరిశుద్ధత కనబడినట్లు, నా క్రియలలో పరిశుద్ధత కనబడినట్లుగా ప్రభా మీ పరిశుద్ధతతో నన్ను అభిషేకించండి, మీ పరిశుద్ధతతో నన్ను ప్రతిష్ఠించండి అని దేవునితో చెబుదాం. మనం అందరం కూడా. పరిశుద్ధుడా గొప్ప దేవా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం. మీరు పరిశుద్ధుడు, మేమును పరిశుద్ధులముగా ఉండాలని మీరు మాకు నేర్పించారు. పరిశుద్ధతయే మా జీవితాలకు అలంకారము అని చెప్పారు. అటు పరిశుద్ధ అలంకారం కలిగిన వారమై మేము జీవించుటకు సహాయమును దయచేయండి. మీ సన్నిధిలో నిలబడి ఉన్న మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధతతో ప్రతిష్ఠించండి, మీ పరిశుద్ధతతో అభిషేకించండి. ఈ క్షణము నుండి మేమందరమును పరిశుద్ధులముగా మారిపోదుముగాక, పరిశుద్ధులముగా జీవించుదుముగాక, పరిశుద్ధులముగా కనబడుదుముగాక, పరిశుద్ధతకు నాయన నిజమైన సాక్షులముగా జీవించుదుముగాక. నడిపించండి, బలపరచండి, సహాయం దయచండి. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను మా తండ్రి, ఆమేన్.